నమస్తే, నేను అక్షిత్. ఈరోజు మనము ఉస్మానియాలో ఉన్నాము. ఇక్కడ అశోక్ సార్ని నిన్న నైట్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. చెప్పండి మేడం, ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి సార్? అశోక్ సార్ ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజు దిగ్విజయంగా చేస్తున్నాడు సారు. ఆరోగ్య పరిస్థితి మాత్రం చాలా ఏ విధంగా అంటే అసలు మాట్లాడడానికి కూడా ఓపిక లేదు సార్కి. ఇప్పుడు నైటు ఒక 1:30కి దగ్గర ఒక 10 పోలీస్ వ్యాన్లలో ఒక 50 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. డోర్ కొట్టారు. నేను యాక్చువల్గా నేను ఏంటంటే కానిస్టేబుల్ వాళ్ళు కింద దోమలు కుడుతున్నాయని రిక్వెస్ట్ చేస్తే 2 రోజులు ఇంట్లోనే పండుకున్నారు. అలాగే నేను డోర్ తీశాను. డోర్ తీసాక హుటాహుటిన ఒకేసారి 20 మంది లోపలికి వచ్చి చెప్పకుండా మొబైల్స్ అన్ని గుంజేసుకొని 20 మంది నలుగురిని ఎవరైతే దీక్ష చేస్తున్నారో వాళ్ళ నలుగురిని కూడా తీసుకొని అంబులెన్స్లో ఎక్కించేసి తీసుకెళ్తున్నాము. గాంధీ ఉస్మానియా తీసుకెళ్తాం, మేము ఇన్ఫార్మ్ చేస్తామని అంబులెన్స్లో ఎక్కించుకొని తీసుకొచ్చారు. ఇప్పుడు నిన్న మేము ఫోన్ చేయడం జరిగింది బలమూరు వెంకట్కి. అటు నేను చర్చలు జరుపుతానని సిద్ధంగా ఉన్నప్పటికీ సారే రావడం లేదు చర్చలకు అని చెప్పడం జరిగింది. మీరేమంటారు దానిపైన? మీరు దీక్ష విరమించండి, చర్చలు జరుపుతా అంటున్నారు. దీక్ష విరమిస్తేనే చర్చలు జరుపుతారా? మీకోసము ఎలక్షన్ల ముందు ఒక్కొక్కరు, ఇప్పుడు అందులో ఇంద్రసేన కూడా ఉండు, ఆయన కూడా బస్సు యాత్రలో మీకోసం ఎంత ఘనంగా తిరిగిరో మీకు కూడా తెలుసు. అశోక్ సార్ మీకోసం ఎంత ఘనంగా తిరిగిండో మీకు కూడా తెలుసు. బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దు, మాకు ఈ నిరంకుశన పాలన వద్దు, మాకు కాంగ్రెస్ పార్టీ రావాలి, నిరుద్యోగులకు న్యాయం జరగాలని. నిరుద్యోగులు అశోక్ సారు ఇంద్రనే కాదు, ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎంత కృషి. మూలకున్న ముసలమ్మని అడిగినా ఎందుకు ఈసారి కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే నిరుద్యోగులకు, చదువుకున్న పిల్లలకు ఏదో చేయలేదంట బీఆర్ఎస్ గవర్నమెంట్, అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెంచుకుర్రని చెప్తున్నారు. వాళ్ళకున్న బుద్ధి మీకు లేదా? మీకు అర్థం కావట్లేదా? నిరుద్యోగుల కోసం మీకు అర్థం కావట్లేదా? వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఇచ్చారు కదా మేనిఫెస్టోలో, సరే 2000 3000 ఉన్నాయన్నారు కదా, అన్నేమో ఎన్నిస్తారో చెప్పండి మాకు ఫస్ట్. ఆ గురుకులాల వాళ్ళు మీరు ఇచ్చిన పోస్టులే కదా, వాళ్ళ నోటికాడ 3,000 కుటుంబాలు, వాళ్ళ జీవనోపాధి, వాళ్ళకు జాబ్స్ వచ్చాయి. మీరు ఫస్ట్ డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఫిలప్ చేస్తే మీకు ఈ బ్యాన్ నేమ్ రాకపోవు కదా, ఈ దీక్షలు చేయకపోవు కదా. 3,000 కుటుంబాల జీవితాలతో ఆడుకుంటున్నారు కదా. మీరు ఇవ్వండి, మీరు ఇచ్చినాయి కదా, వచ్చిన పోస్టులే కదా, వాళ్ళ జాబ్ లేదా వాళ్ళకి ఇవ్వండి. మీకు పుణ్యం కట్టుకోండి, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. వాళ్ళు బతుకున్నంత కాలం మిమ్మల్ని తలుచుకుంటారు. ఇదేందండి? వాళ్ళు ఏమైనా రాయింది అడుగుతున్నారా? వాళ్ళకి వచ్చిన జాబ్లే అడుగుతున్నారు. ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి, ఫిలప్ చేయండి వాటిని. దీక్ష విరమిస్తేనే చర్చలు జరుపుతారంట, లేకుంటే జరపరంట. చెప్పండి, మేము మా దగ్గరకి ఉన్నాయని చెప్పండి. సారికి నచ్చితే విరమిస్తాడు, లేకుంటే తన దీక్ష తను కొనసాగించుకుంటాడు. దీక్ష విరమిస్తేనే వస్తారా, లేకుంటే రారా? మీకోసం ఏం చేయలేదా వాళ్ళు? చూడండి, మా యూట్యూబ్ ఛానల్లో చూడండి ఎన్ని వీడియోలు చేశారు. తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి ఓట్లేయండి అమ్మా అని బతలాడుకున్నారు పిల్లలు. మేము పెట్టాము వీడియోలు అవన్నీ, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. 5,000 కిలోమీటర్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోసము 5,000 కిలోమీటర్లు వారం రోజులల్లా దగ్గర 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని సారు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము నిద్ర లేకుండా వారం రోజులు తిరిగింది సారు. సార్తో పాటు చేస్తున్న ఇంకొందరు 2-3 వాళ్ళ దారుణం ఉంది. వాళ్ళ పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. ఇంకా రేపైతే ఇంకేమైతుందో నాకు కూడా అర్థం కావట్లేదు. తొందరగా వచ్చి గవర్నమెంట్ ఏమన్నా నిర్ణయం తీసుకుంటేనేమో మా కుటుంబాన్ని, ఆ 3 పిల్లల్ని ఆదుకున్న వాళ్ళు అవుతారు. లేకుంటే చూడండి, మీ ప్రభుత్వాన్ని ఎంచుకున్న వాళ్ళు ఉసురు తీసుకుంటారేమో, తీసుకోండి. ఆ తర్వాత ఏమవుతుందో చూడండి. మరి అదే కావాలని కోరుకుంటున్నారట్టుంది. వాళ్ళు గాలికి వదిలేసిరు, వాళ్ళు ఉంటేందు పోతేందు అనుకుంటున్నారట్టుంది. మీరు కుటుంబ సభ్యులుగా సార్కి ఏం చెప్తాను అంటే దీక్ష విరమించాలని ఒక నేను సార్కి చెప్పిన కానీ సార్ నేను వినను, నాకు నిరుద్యోగుల అంశమే ఇంపార్టెంట్, నా ఫ్యామిలీ కాదు, నాకు ఫస్ట్ వాళ్ళే ఇంపార్టెంట్ అంటున్నారు సార్. నేను కూడా లోపల చెప్పాను. ఎందుకు పిల్లలు కూడా కొంచెము మీకోసమే చేస్తున్నాడండి, కొంచెం బయటికి రండి, మీ వాదన వినిపించండి. మీరు మొత్తం సార్ కోసమే టైం కేటాయించామని నేనేం అనట్లేదండి. బయటకు వచ్చి ఒక 2 నిమిషాలు స్లోగన్స్ వేయండి. మాకు మీరు ఏదైతే కేటాయించిరో పోస్టులు అవే వెయ్యమని కోరుకోండి. మీకోసం సార్ 4 రోజుల నుంచి ఏం తినకుండా హాస్పిటల్లో ఉండు. ఆ బాధ నాకు తెలుసు. 4 రోజుల నుంచి నేను నిద్రపోకుండా సార్ ఏమంటే తిరుగుతున్నా. నేను నైట్ ఎర్లీ మార్నింగ్ 5 వరకు ఇక్కడనే ఉన్నా. నేను పోలీసు వాళ్ళు తీసుకొచ్చాక మళ్ళీ 11 వరకు ఇక్కడికి వచ్చేసాం. మా పిల్లలకి బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మా పెద్ద పాపకి స్కూల్ దగ్గర నింపి ఎగ్జామ్ రాయమని చెప్పేసి నేను వచ్చాను. ఆ పిల్లలు కూడా ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఇంకా నాకు ఇంటి దగ్గర భోజనం కూడా వండి పెట్టాలి. నేను బల్మూరు వెంకటన్నా, నేను తిరిగాగా అన్నా, మీ అన్న నా ఎమ్మడి తిరిగావు అన్న, కోట్ల చుట్టూ తిరిగావు అన్నా, నువ్వు గుర్తుకులేమా అన్నా మేము నీకు?
సార్ గుర్తుకు రావట్లేదా? అశోక్ సార్ అంటారు కదా, అశోక్ సార్ గుర్తుకు రావట్లేదన్నా నీకు? వచ్చి ఒకసారి చూడొచ్చు అన్న ఫస్ట్. సరే మీ డిమాండ్స్ ఏముండే పక్కన పెట్టచ్చు, మేము మా గురువు గారు అని చెప్తారు కదా, ఒకసారి చూడండి, వచ్చి చూడండి, పలకరియండి. సార్కి కూడా బలం వస్తుంది. నా వెనకాల ఉన్నారు మా పార్టీ వాళ్ళు కాదు, మాది ఏ పార్టీ కాదు, నా తరపున ఉన్నారు కొంతమంది అనుకుంటారన్న. చూడండి అన్న, మీకోసం చాలా చేస్తాడన్న సారు. ఒకటే అండి, ఆ పిల్లలు ఏవో జాబ్స్ 3,000 ఉన్నాయి, ఫిల్అప్ చేయండి. ఆ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు ఎందుకు పెంచుతారో పెంచండి. ఒకసారి వచ్చి మాట్లాడానన్నా. విరమిస్తూనే వస్తారా? విరమించకుంటే రారా? 4 రోజుల నుంచి ఏం తినకుండా ఉన్నారు పిల్లల కోసం. పిల్లలు మీరు కూడా నిరుద్యోగులు, మీరు కూడా ఆలోచించండి ఒకసారి. మీకోసమే చేస్తున్నాడు సారు, ఎవరి కోసమే కాదు, మా ఫ్యామిలీ కోసమేం కాదు, మాకేం రాదు. సార్ క్లాసులు కూడా వదిలేసుకొని మీకోసం నిరాహార దీక్ష చేస్తున్నాడు. మీతో సార్తో పాటు 3 పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి కూడా చాలా క్షీణించిపోయింది. వాళ్ళు లేవట్లేరు, మాట్లాడట్లేరు, అసలుకి బీపీలు షుగర్లు తగ్గిపోయినాయి, కంట్రోల్ కూడా కావట్లేవు అవి. చూడండి ఒకసారి, ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించండి, వాళ్ళ గురించి ఒకసారి పట్టించుకోండి. మీరు నిమ్మక నీరెత్తిలాగా అలాగనే ఉండకండి. మీరు మీకోసం చాలా చేశారు వాళ్ళు. మీ ప్రభుత్వం రావడం కోసం ఎన్నెన్నో పనులు చేశారు వాళ్ళు, వాళ్ళ టైం కేటాయించారు మీకు. ఒకసారి వచ్చి చూడండి, మాట్లాడండి. మీతో 3 పిల్లలు కూడా సేమ్ సారీ చెప్పినట్టే విరమించమని చెప్తున్నారా? వాళ్ళు సార్ ఏమంటారు? కూడా చెప్పారు, మీరు వద్దు, నేను ఒక్కనే చేస్తాను, మీరు విరమించండి అంటే ఆ పిల్లలు వినట్లేరు అసలుకి. మిమ్మల్ని ఒక్కళ్ళు వదిలేసి మేము లేదు సార్, మేము విరమించము అంటున్నారు. సార్ విరమిస్తేనే మేము కూడా విరమిస్తాము అంటున్నారు. సార్ ఏమో నాకు పిల్లలు నిరుద్యోగులు, నాకు ఆ పిల్లల పరిస్థితి నేను ఎప్పుడు చెప్పాను. సార్ కూర్చునేటప్పుడే చెప్పిండు ఆ పిల్లలకి, మీరు వద్దమ్మా నేను చేస్తాను, మీరు చదువుకునే పిల్లలు, నేను 1 రోజులు, నేను ఒకవేళ రికవరీ కావడానికి 1 రోజులు పట్టినా నాకు పర్వాలేదు, కానీ మీరు చదువుకున్న పిల్లలు మీరు వద్దమ్మని కూడా చెప్పారు. కానీ వాళ్ళు కూడా వినట్లేదు అసలుకి. ప్రస్తుతానికి ఇది పరిస్థితి, ఇక్కడ చాలా విషమంగా మారిపోయింది అశోక్ సార్ పరిస్థితి. మరి చూద్దాము, మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీనిపైన వీళ్ళతో చర్చలు జరపడానికి ముందుకు వస్తారు.